శ్లోకం 51 అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః ఓ జనార్దన, మిక్కిలి శాంతముగా ఉన్న నీ ఈ మనుష్య రూపాన్ని చూడగానే ఇప్పుడు నా మనస్సు కుదుటపడింది. నేను తిరిగి నా ప్రాకృతిక స్థితికి, స్వస్థతకు చేరుకున్నాను. వివరణ: అంతకుముందు కృష్ణుడు చూపించిన భయంకరమైన, అనంతమైన విశ్వరూపాన్ని చూసి అర్జునుడు నిలువెల్లా వణికిపోయాడు. ఆ దివ్యతేజస్సును తట్టుకోలేక భయంతో తల్లడిల్లిపోయాడు. ఎప్పుడైతే కృష్ణుడు మరలా తన చతుర్భుజ రూపం మరియు సౌమ్యమైన మానవ రూపాన్ని ధరించాడో అప్పుడు అర్జునుడు మళ్లీ ధైర్యంగా మారాడు. శ్లోకం 52 శ్రీభగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. అర్జున, నీవు ఇప్పుడు చూసిన నా ఈ విశ్వ రూపం సామాన్యులకు ఏమాత్రం కనిపించనిది, అత్యంత దుర్లభమైనది. దేవతలు కూడా ఈ రూపాన్ని చూడాలని నిరంతరం తపిస్తూ ఉంటారు. ముఖ్య విశేషాలు: భగవంతుని అనంతమైన విశ్వరూపాన్ని చూడటం కేవలం కంటితో సాధ్యం కాదు. దానికి భగవంతుడి అనుగ్రహం, దివ్యదృష్టి అవసరం. అత్యంత పుణ్యకార్యాలు చేసే దేవతలకు కూడా భగవంతుని ఈ సమగ్ర స్వరూపాన్ని, విశ్వరూపాన్ని దర్శించే భాగ్యం కలగదు. కాని అర్జునుడిపై ఉన్న ప్రేమతో కృష్ణుడు అతనికి ఆ అవకాశం కల్పించాడు.